హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాబేజ్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇందులోనే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసేసుకోవాలి. ఇది ఒక పెద్ద కప్పు వేసేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 3 గుడ్లని పలగొట్టుకొని వేసేసుకొని హై ఫ్లేమ్లో దీన్ని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపేసుకొని ఇందులో చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి క్యాబేజీ కర్రీ